ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆమేన్ ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. హల్లెలూయా, నీకు స్తోత్రములు స్తోత్రం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ప్రతి ఒక్కరు చెప్దాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చప్పట్లు కొట్టేసే నామానికి స్తోత్రం చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయ కాల సమయంలో నీ పాదముల చెంత చేరి మీ మాటలు వినుచుండగా ప్రతి ఒక్కరి మనస్సులో హృదయంలో మీ మాటలు స్థిరపరిచి మీ ఆలోచనను మీ ఉద్దేశాలను ప్రభువా నెరవేర్చండి. మీ వాక్యపు వెలుగులో మా బ్రతుకులు సరి చేసుకుని ఈ స్థలం నుండి వెలుటకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. యేసయ్య నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనందరికి మరొక చక్కటి అవకాశాన్ని అనుగ్రహించి ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశం ప్రభు అనుగ్రహించినందుకే కిటికీ ఓపెన్ చేయ. దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. 135వ కీర్తనలో రాయబడిన కొన్ని మాటలు చదువుకుందాం. మొదటి చరణంలో యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. చాలు. ఈ రాయబడిన లేఖన భాగంలో కీర్తనాకారుడు తెలియపరుస్తూ స్తుతి స్తోత్రములకు అర్హుడైన దేవుని మహిమపరుస్తూ స్తుతించండి, సన్నుతించండి అని సార్వత్రికమైన పిలుపును ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. ఈ సార్వత్రిక పిలుపు సంఘానికి, సేవకులకు, ప్రపంచమంతటికి దేవుని ప్రేమించేవారు ప్రభుని స్తుతించాలని, దేవుని మహిమపరచాలని ఎలాగో చెప్పాడు. యెహోవా గొప్పవాడనియు, 5వ చరణంలో మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. సృష్టికర్తగా ఉన్నాడు, సమస్తము పైన అధికారం కలిగిన వాడు, అన్నిటి మీద ఆశీర్వాదాన్ని అనుగ్రహించగలిగిన వాడు, సమస్త మనుషులను ప్రజలను స్వాధీనపరచుకోగలిగిన వాడు, స్వాస్థ్యముగా అనుగ్రహించగలిగిన వాడు, శత్రు రాజ్యములను కూలగొట్టేవాడు, ఉన్నత స్థితిని మహోన్నతుడిగా అనుగ్రహించే దేవుడు. ఇలాంటి గొప్ప దేవుని స్తుతించండి, సన్నుతించండి అని సార్వత్రికమైన ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ కీర్తన భాగంలో చాలా సంగతులు చెప్పబడ్డాయి. అలాగే విగ్రహ ఆరాధన గురించి కూడా ఈ కీర్తన భాగంలో చాలా కఠినమైన మాటలు, వాస్తవమైన సంగతులు స్పష్టంగా కూడా చెప్పబడ్డాయి. చాలా మార్లు మనకు విగ్రహ సంబంధమైన ఆరాధన అంటే అన్యులు లేకపోతే వాటిని పూజించేవారు మాత్రమే గుర్తొస్తారు. చాలామంది క్రైస్తవులు కూడా తమ జీవితాల్లో, తమ వ్యక్తిగత పరిస్థితుల్లో విగ్రహ సంబంధమైన కార్యాలు కూడా కలిగి ఉంటారు.
ప్రయోజనకరమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విగ్రహాలతో సంబంధమే. ఎందుకంటే వాటి యొక్క లక్షణాల గురించి ఇక్కడ చదువుతూ ఉన్నాను. అలాంటి లక్షణాలు కలిగి ఎవరైతే నిర్జీవమైన క్రియలు కలిగి ఉన్నారో, ఎవరైతే జీవము లేని పరిస్థితులు కలిగి ఉన్నారో, వారి జీవితాల్లో వారు ఖచ్చితంగా అటువంటి విగ్రహ సంబంధమైన పరిస్థితులు కలిగి ఉన్నారని చెప్పడానికి సందేహమే లేదు. దేవుని కృపను నిరర్థకం చేసుకోక దేవుని కృప చేత నింపబడుతూ, ఆయన ఆలోచన చేత నింపబడుతూ, దేవుని పని అయిన మనము జీవ సంబంధమైన కార్యాలు, వెలుగు సంబంధమైన క్రియలు జరిగించగలిగిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవుడు తన వాక్యంలో తెలియపరిచిన మాటల ద్వారా దేవుడు తన కీర్తిని, ఘనతను, తన మహిమను ప్రజలు అనేక మందికి ప్రకటించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆకాశంలో సింహాసనాసీనుడిగా ఉన్న ఆయన్ని చూసి లూసిఫర్, ఇంత ఆరాధన చేస్తున్న నేను ఆయన సింహాసనంలో కూర్చుంటే నాకెంత ఘనత అని వాడు మనసులో అనుకున్నాడు. గర్విష్ఠైన వాడు అతిశయించి వాడి గర్వమును బట్టి తోసివేయబడిన తర్వాత నిన్ను స్తుతించేవారు ఇంకెవరుంటారు అనుకున్నాడేమో. అందుకే దేవుడు తన స్వారూప్యములో, తన పోలికలో మనల్ని చేసుకున్నాడు. తన పోలికను, తన స్వరూపాన్ని మనకు అనుగ్రహించాడు. తనను పోలిన వారమై ప్రజలముగా దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. ఒక్కటే కారణం, మనము దేవుని స్తుతించాలి అని, మనం ఆయనను మహిమపరచాలి అని, మనం ఆయనను స్తుతించాలి అని. ఈరోజు ఆ ఉద్దేశాన్ని మనం గుర్తెరగకపోతే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చలేము. కనుక ఆయన ఉద్దేశాన్ని గుర్తెరిగి ఆయన ప్రణాళికలు నెరవేర్చగలిగిన ప్రజలమై మనం దేవుని కొరకు జీవించుదుము గాక. రెండు చేతులు పైకెత్తి మన దేవునికి స్తోత్రం చెబుదా. యోధా పత్రిక 16వ వచనంలో మన ధ్యానాంశము రాయబడిన మాటలు చదువుతాము. తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సడుగువారును తమ గతిని గురించి నిందించు వారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. చూడండి, అవలక్షణాలు కలిగిన కొంతమంది ప్రజల గురించి, భక్తిహీనులైన వారు, దేవుని యొక్క గుణగణాలను ఎరగని వారు ఎవరైతే ఉన్నారో వారిని గురించి కొన్ని వారాల పాటు ఈ వచ్చిన భాగాల్లో యోధా చాలా స్పష్టంగా చెప్పాడు. దుష్టుల గురించి, దుర్మార్గుల గురించి, భక్తిహీనుల గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అని అంటే, ఇక్కడ ప్రత్యేకంగా కొంతమంది ప్రజల యొక్క లక్షణాల గురించి చెప్తున్నాడు. ఆ లక్షణాలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఒకవేళ లక్షణాలు మనలో ఉన్నాయేమో పరిశీలించుకునే అవకాశం ఉంది. సరి చేసుకుని దేవుని కొరకు ఆయన రూపాన్ని సంతరించుకునే అవకాశం ఉంది. అందుకే వాళ్ళని గురించి అంత వివరంగా చెబుతున్నాడు. వాళ్ళలో ఉన్న అవలక్షణాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు వారిలో ఉన్నాయి. వాటిని మన ఎదుట ఉంచి మనల్ని పరిశీలించుకోమని. ఎందుకంటే యోధా పత్రిక రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచడానికి, బోధ విషయంలో, అబద్ధ బోధల విషయంలో, అబద్ధ బోధకులు నమ్మేవారి విషయంలో, ఒకవేళ ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు ఎత్తబడకుండా ఉంటారేమో అనే భయంతో వారిని హెచ్చరిస్తూ తెలియపరిచిన ఓ చక్కటి పత్రిక యోధా పత్రిక. హైవేలో ఓ చోట ప్రమాదం జరిగిందనుకోండి, అది ప్రమాదపు ప్లేస్ గుర్తిస్తారు. రెండోసారి, మూడోసారి ఇంచుమించుగా అదే స్పాట్లో జరుగుతూ ఉంటే ఒక బోర్డు పెట్టేస్తారు, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, ప్రమాదములు జరుగు స్థలము. కారణం ఏదైనా కావచ్చు. అంతకుముందు చాలా జరిగాయి కనుక ఒక హెచ్చరిక బోర్డు పెట్టాడు అక్కడ, ఒక వార్నింగ్ బోర్డు, ఒక కాషన్ బోర్డు పెట్టి మీరు జాగ్రత్తగా రండి ఇక్కడికి వచ్చినప్పుడు అని. యోధా పత్రిక కూడా అటువంటి ఒక కాషన్ బోర్డు లాంటిది, ఒక హెచ్చరిక వార్నింగ్ లెటర్ లాంటిది అనమాట. రాకడ కొరకు సిద్ధపడేవారు ఎక్కడైనా ఒకవేళ తమ రక్షణను పోగొట్టుకుంటారేమో అని, ఒకవేళ తమ దేవుడు తమకిచ్చిన కృపను నిరర్థకం చేసుకుంటారేమో, ఇలాంటి బోధకులు వచ్చి
కొంతమందిని చెడగొట్టిన సందర్భాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళని గురించి వాళ్ళ లక్షణాల గురించి తెలియపరుస్తున్నాడు. 16వ వచనంలో వాళ్ళకున్న 5 సంగతులు చూస్తాం ఇక్కడ. ఏంటి ఆ 5 సంగతులు అంటే, ఒకటి దురాశలు చొప్పున నడవటం, రెండవది లాభము నిమిత్తము మనుషులను కొనియాడుతున్నారు, మూడవది సణుగుతున్నారు, నాలుగవది తమ గతిని గూర్చి నిందించేవారు, ఐదవది డంబమైన మాటలు పలుకుతున్నారు. ఇలా 5 భయంకరమైన దైవ వ్యతిరేకమైన సంగతులు వారి జీవితంలో ఉన్నాయి. ఇందులో మొదటి విషయం ఏంటంటే దురాశలు అనే మాట మనం చదువుతున్నాం. తమ దురాశల చొప్పున నడుచుచు, కయ్యను మార్గం గురించి చెప్పాడు, బిలాము త్రోవల గురించి చెప్పాడు, ఇక్కడ దురాశలు అనే మాట చెప్పాడు. ఆ పదంలోనే మనకు అర్థమవుతుంది వాళ్ళ ఆశలు మంచివి కాదు అని. మరొక చోట అంటాడు, దురుద్దేశము కలిగి మీరు ప్రార్థన చేస్తున్నారు, అందుకే మీ మనవి దేవుడు ఆలకించట్లేదు అంటాడు. యాకోబు పత్రికలో మాట ఉంటుంది, దురుద్దేశము కలిగిన వారు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు వినడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. చూడండి, ప్రార్థన చేసేవారి విషయంలో ఎలా ప్రార్థన చేయాలో చెప్పడమే కాదు, ఎలాగ ప్రార్థన చేయకూడదో కూడా చెప్పాలి. అదే బైబిల్ చేసేది. బైబిల్లో మనం ఎలా ప్రార్థన చేయాలో ఉంది, ఎలా చేయకూడదో కూడా రాశాడు. అంత మాత్రమే కాదు, పాపము చేయకుండా ఉండే విషయంలో ఎటువంటి పాపములు చేసి దేవునికి వ్యతిరేకం అయిపోయారో వాటిని గురించి కూడా బైబిల్లో రాయబడింది. కాబట్టి ప్రార్థన చేయడమే కాదు, చేసే ప్రార్థన సరైనది కాకపోతే అది కూడా దేవునికి వ్యతిరేకం. అందుకే ఇక్కడ అంటాడు, మీరు అడిగినను మీరు పొందలేక ఉన్నారు, మీరు అడిగినా దేవుడు మీకు ఇవ్వట్లేదు. దానికి కారణం చెప్పాడు, మీరు అడిగినను అని చెప్పి. ఎందుకు అడుగుతున్నాను? మీ భోగముల నిమిత్తము, మీ సుఖము నిమిత్తం, ఫర్ యువర్ లగ్జరీ, ఫర్ యువర్ ఎంజాయ్మెంట్, యువర్ ఆస్కింగ్ గాడ్. నీ సంతోషం కొరకు, నీ ఎంజాయ్మెంట్ కోసం, నీ స్వార్థం కొరకు ఒకవేళ నీవు అడిగితే, నేను అడిగిన దేవుడైతే ఇవ్వడంట. మరి ఎవరిస్తారు? చాలా జాగ్రత్త గమనించాలా. దేవుడు ఇవ్వడు. స్వార్థముతో అడిగే వాటి విషయంలో, స్వార్థపూరితమైన సంగతులు అంటే దురుద్దేశం ఉంది వాళ్ళలో. ఈ దురుద్దేశాన్ని దేవుడు నెరవేర్చడు. కానీ ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఇక్కడ ఎవరు హెల్ప్ చేస్తారు? ఈ ప్రేరేపణ ఇచ్చిందే సాతానుగాడు. కాబట్టి సాతానుగాడు ఏం చేస్తాడంటే అది పొందేలా చేయగలిగిన వాడు. అందుకే దేవుడు, ఇద్దరు యజమానులకు మీరు దాసులుగా ఉండటం కుదరదు, అయితే అటుగాని లేకపోతే ఇటుగాని ఉండాలి. అందుకే దేవునికి దాసులమై ఉన్నామా, ప్రభువుకు దాసులమై ఉన్నామా, ఆయన సన్నిధిలో ఆయనను మహిమపరిచే పాత్రలుగా, ఆయన మాటను మాత్రమే వినగలిగేవారుగా మనం ఉండాలి. దేవుని శ్రేష్టమైన మాటలు. ఇప్పుడు యోహాను సువార్తలో మరొక మాట మనము గమనిద్దాం. యోహాను సువార్తలో రాయబడిన ఓ సంగతిని జ్ఞాపకం చేస్తాను. మన ప్రార్థన దేవుడు వినని మరొక సందర్భం కూడా వాక్యంలో రాయబడి ఉంది. ఆ సంగతిని కూడా మనం గమనిద్దాం. యోహాను సువార్తలో అందరూ ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోహాను సువార్తలో ఏం చెప్పాను? పిల్లలు, కుర్రోళ్ళు చెప్తారా? ఫస్ట్ ఆరాధన నాతో ఉన్నారు కదా, రెఫరెన్స్ గుర్తుందా? అబ్బాయి మిమ్మల్ని గుర్తులేదా?
యోహాను సువార్తలో నుండి ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ప్రభు అడుగుతున్న సంగతుల గురించి దేవుడు మాట్లాడుతూ ఎలాగ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలో తెలియపరిచి ఏ విధమైన ప్రార్థనలు కొంతమంది చేస్తున్నారో కూడా చెప్పాడు. దైవ చిత్తమును ఎరగనివారు, ఆయన చిత్తమును ఎరగకుండా ప్రార్థించేవారు, అలాంటి ఆలోచనలు కలిగిన వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు. స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అటువంటి వారి ప్రార్థన ఆలకించడు. అందుకే ఇప్పుడు మనం చదువుకున్నాం, ఇక్కడ దురుద్దేశము అని ఒక మాట స్పష్టంగా చెప్పాడు. భక్తి కలిగిన వాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా అతని ప్రార్థన వింటాడు, అందులో సందేహమే లేదు. అందరూ సార్ బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దైవభక్తి కలిగిన వ్యక్తి, దైవభక్తి కలిగిన ఏ వ్యక్తి అయినా దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో అతని యొక్క మనస్సును గుర్తెరిగిన దేవుడు ఆ వ్యక్తి యొక్క మనస్సును గుర్తెరిగి ఆ మనిషి యొక్క భక్తిని బట్టి, అతని యొక్క తలంపులను బట్టి దేవుడు ప్రార్థన వింటాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట మనం చదువుకుందాం. మనందరికి బాగా పరిచయమైనటువంటి మాట, 1 తిమోతి 4:8 రాయబడిన మాట, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమవును కానీ, దైవభక్తిని గురించి రాయబడిన మాట చూస్తే అక్కడ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అన్నాడు. చూడండి, ఇప్పటి జీవము విషయములో కూడా అని చెప్పాడు. ఏమంటే భక్తి కలిగి ఉంటే చచ్చిపోయిన తర్వాత పరలోకంలో కాదంట. ఈరోజు నీవు భక్తి కలిగి ఉంటే ఈరోజు నీవు జీవముతో ఉన్నావు. ఈ రోజును నీకు జీవముతో కూడిన నీ బ్రతుకుకు కావలసిన ప్రయోజనాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పటి జీవం విషయంలో కూడా అన్నాడు. అంటే ప్రస్తుత మన జీవితంలో మన భక్తి మనకు ఎంతో లాభదాయకంగా దేవుడు ఉంచాడంట. ఇప్పటి జీవం విషయంలో కూడా రాబోవు జీవం విషయంలో 2 రకాలుగా, ప్రజెంట్ లైఫ్, ఫ్యూచర్ లైఫ్, దేవుడు ఏం చేస్తా అన్నాడు? వాగ్దానంతో కూడిన జీవితంగా దేవుడు ఇస్తానంటున్నాడు. అందరూ సరే స్తోత్రం చెప్దాం. ప్రయోజనకరం, అది ఇప్పుడు ప్రయోజనకరమే, రాబోతున్న దినాల్లో కూడా ప్రయోజనకరమే, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితముగా ఆయన మనకు కావలసిన ప్రతి లాభమును కూడా ఆయన చేకూర్చగలిగిన వాడు. దురాశలతో ఉన్నవారు, దురుద్దేశంతో ఉన్నవారు, దుష్ట తలంపులతో ఉన్నవారు దేవుని సన్నిధిలో వారి ప్రార్థన దేవుడు వినడు అని రాయబడి. ఇప్పుడు ఆయన వినకపోతే ఎవరంటారు చెప్పండి? చెప్పాలా? దేవుడు వినకపోతే ఎవడంటాడు? ఆ దురుద్దేశం ఇష్టమైన వాడు ఉన్నాడు ఒకడు, దురాలోచనలు ఇష్టపడేవాడు ఉన్నాడు ఒకడు. కాబట్టి లోకమంతటా తిరుగుతూ ఉంటాడు అపవాది. వాడు వింటాడంట, బా నా బిడ్డలు భలే ప్రార్థన చేస్తున్నారులే అని. కాబట్టి అటువంటి ప్రార్థన మనం చేయడానికి వీల్లేదు. స్వార్థంతో లేని ప్రార్థన మనం చేయాలి. మన ప్రార్థన ఇతరుల యొక్క రక్షణ కొరకు, ఇతరుల యొక్క బాగు కొరకు, ఇతరుల యొక్క క్షేమం కొరకు చేయగలిగితే అదే క్షేమాన్ని ప్రభు మనకు కూడా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇంకొక 2వ మాటలోకి వస్తే, వాళ్ళ ముఖం కనబడినప్పుడు వాళ్ళ ఎదురుగా పొగుడుతారట. వాళ్ళు పక్కకి వెళ్ళిపోగానే వాళ్ళ గురించి తెగదెడతా ఉంటారు. దాన్ని ఇంకొక మాట ముఖస్థుతి అని చెప్పాడు ఇక్కడ. వారి ఎదుట పొగడటం, వారిని ముఖస్థుతి చేసి వారిని బహుగా పొగిడి వారి దగ్గర నుంచి లాభాన్ని ఆపేక్షించి వారు అటు వెళ్ళిపోగానే వాళ్ళు ఎన్ని తిట్లు తిడతారో. దేవుని బిడ్డలైన వారు ఎన్నడూ కూడా అలాంటి వేషధారణ భక్తి ఉండటానికి వీలు లేదు. అటువంటి వేషధారణ భక్తి ఎన్నడూ కూడా దేవుని బిడ్డలైన వారికి ఉండటానికి వీలు లేదు. ఈరోజు దేవుని సన్నిధిలో మనము ఎటువంటి జీవితం కలిగి ఉన్నామో
మన యొక్క బ్రతుకును గుర్తెరిగిన దేవుడు, ఆయన మన ఆలోచనలు గుర్తెరిగిన దేవుడు. ప్రభు యొక్క తలంపుల చేత, ఆయన ఉన్నతమైన ఆశీర్వాదం చేత, దేవుని ఆలోచనల చేత మనం నడిపించబడాలి. కాబట్టి మన మాట, మన ప్రార్థన సరైనదిగా దేవునికి కనబడాలి. మన మాట వేరు, మన ప్రార్థన వేరే అయితే ఖచ్చితంగా మ్యాచ్ అవ్వదు. కొందరి మాట వేరుగా ఉంటుంది, కొందరి ప్రార్థన వేరుగా ఉంటుంది. అంటే ఒకవేళ ప్రార్థన చేసినట్టుగా మనం జీవితంలో మనం ఉండకపోతే, మన మాటకు సంబంధం లేకపోతే, యోహాను సువార్త చూడండి 9:31, యోహాను సువార్త 9వ అధ్యాయం 31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల మనవి ఆలకిస్తాడు. అక్కడ సింపుల్గా జరిగించకపోతే ఆలకించడు అని అర్థం. జాగ్రత్తగా గమనించండి. దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు, ప్రభు యొక్క మాట ప్రకారంగా జీవించేవాడు, ఆయన చిత్తము జరిగిస్తే వారి ప్రార్థన ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు చాలా చక్కటి విషయాలు నోటిన గురించి చెప్పాడు. 12 కీర్తన 12 చరణం చదవండి ఒకసారి. 12 కీర్తన 2వ చరణంలో మోసకరమైన మనస్సు గలవారి ఇచ్చగములాడు పెదవులతో పలుకుదురు. చాలు. అబద్ధములు, మోసములు ఈనాడు ఉన్నాయి. ఈ దురాశల నుండి మనం తొలగిపోవాలని దేవుడు కోరుతున్నాడు. యోబు గ్రంథంలో మాట ఉంది, నేను ముఖస్తుతి చేయాలని అనుకోవట్లేదు. 22 యోబు గ్రంథం 32:22. చాలు. కాబట్టి ముఖస్తుతి చేయడం నాకు ఇష్టం లేదని భక్తుడైన యోబు గ్రంథంలో రాయబడిన మాట ప్రకారంగా ముఖస్తుతిని మనం చేయడానికి లేదు. అంత మాత్రమే కాదు, రెండవ సంగతి కూడా చూస్తూ ఉన్నాం. ముఖస్తుతి చేయడం, అలాగే లాభమును ఆపేక్షించడం, ఈ సంగతులన్నింటిలో స్వార్థము కనబడుతుంది, స్వలాభాపేక్ష కనబడుతుంది. ఈ విషయంలో వారు ఫెయిల్ అయిపోయారు. అందుకే తమ దురాశల చొప్పున నడుస్తున్నారు, లాభమునెంతో మనుషులను కొనియాడుతున్నారు. ఫుట్నోట్లు అంటాడు ముఖస్తుతి అని చెప్పాడు. ఓకే, కొనియాడటం మనుషులను. నెక్స్ట్ సణుగువారును అనే మాట చూస్తాం. ఈ సణుగుట అనే మాట ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చాలా భయంకరమైనదిగా కనబడతా ఉంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎక్కువ శాతం ఆయన ద్వేషించిన సందర్భాలు ఏవైనా ఉన్నాయంటే, లేకపోతే విసిగిపోయిన సందర్భాలు ఏవైనా ఉన్నాయంటే, కేవలము సనగటం ద్వారా వారు దేవుని ఉగ్రతను వారి మీదకు వారు కొని తెచ్చుకున్నారు. సణుగుట అనేది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ప్రత్యేకించి దేవుని మీద సణుక్కోవటం, ప్రభువు మీద వాళ్ళు సనగడం ప్రారంభించారు. ఇశ్రాయేలు ప్రజలు కఠినమైన మనస్సు కలిగిన వారే. దేవుడు వారికి సరైన కార్యాలు చేయలేదని, వారికి కావలసినవి దేవుడు అనుగ్రహించలేదని సనగడం ప్రారంభించారు. చూడండి, సనగడం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే, సణిగేది ఎప్పుడు అని అంటే ఫెయిల్ అయిపోయినప్పుడు సణుగుతారు, లేకపోతే కావలసింది దొరకనప్పుడు సణుగుతారు, పొందుకోవలసిన సందర్భంలో పొందనప్పుడు సనగడం ప్రారంభిస్తారు, దొరకవలసినది సరైన సమయంలో దొరకనప్పుడు సనగడం ప్రారంభిస్తారు. ఇలాంటి సణుగులు, గొణుగులు చాలామంది గృహాల్లో సహజమే. కానీ దేవుడు సణిగే ఆ గుణాన్ని అయితే ఇష్టపడడు అని జ్ఞాపకం చేసుకోవాలి. సణగడం అనేది క్రైస్తవ జీవితానికి వ్యతిరేకమైనది. యేసయ్య ఒక మీటింగ్ పెట్టి అందరూ ప్రార్థనకు రండి అని అంటే ప్రభు దగ్గరికి చాలామంది వెళ్ళారు. అయ్యా, మరి అది అయిన తర్వాత ఏమన్నా ప్రేమ విందు ఉంటుందా, లేకపోతే మాకు కాస్త మిక్చర్ పెడతారా, లేకపోతే కాఫీ టీలు గట్రా ఏమైనా ఉంటాయా, బిస్కెట్లు ఏమైనా ఉంటాయా? ఏం అడగలా, వచ్చారు, కూర్చున్నారు, వాక్యం వింటూ ఉన్నారు. ప్రభు కూడా సమయం పెట్టుకుని లేదు, ఆయన ప్రజల యొక్క మనస్సును ఎరిగి ఆయన బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనస్సును ఎరిగిన వాడు కనుక ఎవరికి ఏ మాట కావాలో, ఎవరికి ఏ హృదయానికి ఏ తలంపు కావాలో
ఆయన చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు అలాగే వింటూ ఉన్నారు. కొంతసేపటికి అర్థమైంది, వీరికి భౌతిక ఆహారం కూడా కావాలి. అందుకే మనోళ్ళ దగ్గర ఎవరి దగ్గర తినడానికి ఏమైనా ఉంటే తీసుకురండి అని పంపించాడు. వేల మంది ప్రజలు అక్కడికి వచ్చి కూర్చున్నారు. గమనించండి, వేల మంది ప్రజల్లో ఒక్కడు ఆహారం తెచ్చుకుంటాడా? తెచ్చే ఉంటారు, కానీ వాళ్ళు ఎవరో కూడా ఓపెన్ చేయలా, వాళ్ళు ఎవరో కూడా బయటికి చెప్పలా. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, ఇది నీకు మాత్రమే, నా బాక్స్ నాకు ఉంది, నీ బాక్స్ నీకు ఉంది, నేను అట్టుండి అక్కడ తినేస్తా, నువ్వు కూడా ఎవరికి పెట్టమాక, నీది నువ్వే తిను అని చెప్తారు. కొన్నిసార్లు పిల్లలు ఏం చేస్తారంటే క్యారేజ్ పట్టుకెళ్ళి వాళ్ళ కూరలు వీళ్ళు తింటారు, వీళ్ళ కూరలు వాళ్ళు తింటారు. విచిత్రం ఏంటంటే వీళ్ళ ఇంట్లో వండిన కూర వీడికి నచ్చదు, పక్కింటోడి కూర నచ్చుద్ది ఆడికి, ఆడికేమో వీళ్ళ కూరలు నచ్చుతాయి. నాన్ వెజ్ ఇష్టం ఉండదు ఒక్కొక్కడికి, కరెక్ట్గా వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ వండుతూ ఉంటారు. ఆడికి ఏ అరటికాయ కూర తినాలనో వంకాయ కూర తినాలనో ఆడు అది పట్టుకొస్తాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తాడు, ఎక్స్చేంజ్, అరే బాక్స్ ఇదిగోరా నా బాక్స్ అంటే ఈడు ఆ బాక్స్ తీసుకుంటాడు, ఆడు ఈడు ఈ బాక్స్ తీసుకుంటాడు. కొన్నిసార్లు తెలిసిన తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్తారు, నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు, నువ్వే తినాలి. వీడికి కూడా అలాగే వాళ్ళ అమ్మ గట్టిగా చెప్పింది. కానీ వీడు మాత్రం విశ్వాసం ఉంది వీడి మనసులో, అందరికీ ఆహారం పెడతాడేమో, అయినా అనవసరం, తనకు తాను ఆలోచించే మనసు వాడికి లేదు. స్వార్థము లేకుండా ఎప్పుడైతే యేసయ్య అడిగాడో తన దగ్గర తినడానికి తనకు కావలసింది మాత్రమే ఉందో తీసుకుని వచ్చి వాళ్ళ చేతిలో పెట్టాడు. ఇక్కడ అద్భుతమైన కార్యం జరగటానికి ప్రాముఖ్యమైన మెట్టు అదే. హల్లెలూయా! అందరూ సరి బిగ్గరగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా! జాగ్రత్త గమనించండి. ఇతరుల దగ్గర ఏదైనా కొంచెం ఎక్కువ ఉండి మన దగ్గర కొంచెం తక్కువ ఉంటే అసలు ఎంత సణుగుతామో కదా. మాకు 3 పిల్లలు తెలుసు కదా మీకు, ఒకరికి ఎక్కువ ఇచ్చి పొరపాటున ఒకరు తక్కువ ఇచ్చి, లేకపోతే ముగ్గురికి ఒకేసారి 3 లాలీపాప్లు ఇచ్చాం. ఒకరు ముందు తినేస్తారు, ఒకరు మధ్యలో తినేస్తారు, వాళ్ళు కింద పడేస్తారు. ఇక చూడండి, కింద పడేసిన వాళ్ళు ఉంటారు కదా, అది నాకు కావాలంటారు. మా గోల ఎంత అంత కాదు. మా మూడోది ఉందంటే వాళ్ళిద్దరే కూడా తీసుకొని అవసరమైతే కింద పడేయాలి. అది అప్పుడు కానీ ఇప్పుడు మనశ్శాంతి ఉండదు అనమాట. జాగ్రత్త గమనించండి. అంటే మనకు తక్కువైనందువల్ల కొన్నిసార్లు మనం సనగడం ప్రారంభిస్తాం కదా. అందుకే ఇక్కడ అన్నాడు, సణుగుటం అనేది వారి జీవితంలో ఒక మైనస్గా ఉంది, అది మనకు మాత్రం ఉండటానికి వీల్లేదు. జాగ్రత్త గమనించాలి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మా 3 పిల్లలు ఎవరైనా కొద్దిసేపు ఎవరైనా ఎక్కువగా వాళ్ళతో ఒక 2 నిమిషాలు ఎక్కువైనా సరే చాలా కష్టం. మిగిలిన ఇద్దరు ఇక నాకు మామూలుగా ఉండదు, నువ్వు ఈ చెల్లిని చూస్తున్నావు అంటారు, నువ్వు అక్కతోనే మాట్లాడుతున్నావు అంటారు. ఎంత ఘోరం అంటే, కాబట్టి 3కి పంచాలన్నమాట. ఇది మామూలు విషయం కాదు, ఇద్దరైతే వేరేగా ఉండేది. సరే, ఇక్కడ వీడొక్కడు తెచ్చుకున్న క్యారేజీ పట్టుకొని విశ్వాసంతో వాడు తినటం కోసం ఆలోచన చేయలే. అందరూ సరే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! వాడు తినటం కోసం ఆలోచించలేదు, వాడి కడుపు కోసం వాడు ఆలోచించలేదు, వాడు ఆకలి కోసం వాడు ఆలోచించలే. యేసయ్య మాట ఒకటి విన్నాడంతే, ఆయన ఏం చేస్తాడో చూద్దాం అని తీసుకుని వచ్చాడు. యేసయ్య కూడా అద్భుతం జరిగించడానికి ఇలా గొప్ప కారణం ఏంటంటే వాడి విశ్వాసమే. హల్లెలూయా! ఎందుకంటే అసంతృప్తి ఉన్న చోట సనగటం ఉంటుంది సహజంగా. అసంతృప్తి ఉన్న చోట సనగటం ప్రారంభమవుతుంది ఖచ్చితంగా. అవునంటారా కాదంటారా? తృప్తి లేదు, సనుగుడే. తృప్తిగా జీవితం లేదు, సనుగుడు ఉంటుంది. భార్య సణుగుద్ది, భర్త సణుగుతాడు, భార్య సణుగుద్ది. ఇట్లా ఈ సణుగుడు గొడుగుడు పోవాలంటే మొదట ప్రతి కుటుంబంలో కావలసింది ఏంటి చెప్పండి? సంతృప్తి కలిగి ఉండాలి. హల్లెలూయా! అందుకే భక్తుడైన పౌలు అంటాడు, నేను కలిమిలోను లేమిలోను ఒకేలాగా ఉన్నాను. ఎక్కువ వచ్చేసిందని ఎగిరిపోలేదు, ఏమీ లేదని ఏమంటే మొహం విచారంగా పెట్టుకోలేదు, ఒకేలాగా ఉన్నాడు. అటువంటి విశ్వాస జీవితం దేవుని బిడ్డలైన వారు కలిగి ఉండాలి. అందరూ సరే స్తోత్రం చెబుదా. హల్లెలూయా! ఊగిసలాడే బ్రతుకు, ఊగిసలాడిపోయే భక్తి జీవితం ఎన్నడూ కూడా మనం ఉండకూడదు. ఎప్పుడు ఒకటే విశ్వాసంలో నిలబడాలి.
అది దేవుడు కోరుతున్నాడు. ఒక్కొక్కసారి జీవితం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటి విషయంలో కూడా ఏముండకూడదు, మన జీవితంలో సణుగుడు ఉండకూడదు. ఇలా తిరగండి. హల్లెలూయా. ఏముండకూడదు చెప్పండి? సణుగుడు అనేది ఉండకూడదు. సణుగుడు అనేది చాలా భయంకరమైన, దేవునికి వ్యతిరేకమైన ఒక పని అన్నమాట. అది ఎంత భయంకరమైన పని చేసిందో ఇశ్రాయేలు జీవితంలో చూస్తాం. ఇశ్రాయేలు ప్రజల చరిత్రలో దేవుని యొక్క శాపాన్ని, దేవుని యొక్క ఉగ్రతను వారి మీదకి వారు కొని తెచ్చుకున్నారు. ఇక్కడైనా మా బ్రతుకు ఇంతేనా, ఇక జీవితం మేము ఎప్పుడో అక్కడ చచ్చిపోవలసింది, మమ్మల్ని ఎక్కడ దాకా తీసుకొచ్చావు అని మోషేను వాళ్ళు ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు. కాబట్టి కొన్నిసార్లు భర్త భార్యను సణుగుతాడు, మరికొన్నిసార్లు భార్య భర్తను సణిగే సందర్భాలు ఉంటాయి. నిజమైన దేవుని బిడ్డలు వాటన్నిటిని కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతృప్తి కలిగిన చోట సణుగుడుకు చోటు ఉండదు. దేవుడు వారికి ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు, కానీ వాళ్ళకి ఏం లేదు, సంతృప్తి లేదు. మరి వీడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు కూడా దేవుడి దగ్గర తీసుకొచ్చేసాడు. అంటే అర్థం ఏంటి? స్వార్థం లేదు. నేను యేసయ్య చేతిలో పెడతాను. ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా యేసయ్య చేతిలో పెట్టకపోతే ఇంకెందుకు? అందుకే వాడు తన విశ్వాసాన్ని చూపించాడు అక్కడ. గమనించండి, అన్ని వేల మంది ప్రజలు ఉన్నారు, ఒక్కడ కూడా ఒక బాక్స్ తెచ్చుకోలేదా? ఎంతమంది తెచ్చుకుని ఉంటారు? దొంగలు. అప్పటికే తినేసి ఉంటారు కొంతమంది. హల్లెలూయా. కారణం ఏంటంటే వాళ్ళ సంగతి నాకెందుకు, నేను ఆకలితో ఉండకుండా నేను తెచ్చుకున్నా, నేను దాచుకుని తినుంటాను. వీడు మాత్రం వాడి విశ్వాసాన్ని బహిరంగం చేశాడు. వాడి విశ్వాసాన్ని బట్టి యేసయ్య అద్భుత కార్యం చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అద్భుతం చేశాడు. కారణం వాడు సంతృప్తి కలిగి ఉన్నాడు. తృప్తి కలిగిన జీవితం ఉన్నవాడు ఇతరుల జీవితంలో కూడా కలగాలని కోరుకుంటాడు, ఇతరులు కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు, ఇతరులు కూడా దీవించబడాలని కోరుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సంగమా, మనం ఇతరుల యొక్క క్షేమాన్ని కోరితే యోబు ఎలా ఆశీర్వదించబడ్డాడో అలాగే దీవించబడతాం. అవునన్న వారందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. యోబు తన స్నేహితుల క్షేమం కొరకు ప్రార్థించగా అతడు పోగొట్టుకున్న దానికంటే 2 దీవెన దేవుడు యోబుకు అనుగ్రహించాడు. అతనిలో తన స్నేహితులు బాగుపడాలని కోరుకుంది. తన దగ్గరికి తీర్పు తీర్చడానికి వచ్చిన వాళ్ళు కూడా విడుదల పొందాలని అతడు కోరాడు. ఏ కోరిక అది? స్వార్థం లేని కోరిక కదండి. స్వార్థం లేని కోరిక, ఇతరుల క్షేమాన్ని కోరిన కోరిక. అలాంటి కోరిక మనలో ఉంటే నిజంగా అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకే ఈ లక్షణాల గురించి ఇక్కడ చెప్పాడు. సనగటం అనేది ఉంది వారి జీవితంలో. నెక్స్ట్ చూడండి, తర్వాత ఏంటి? 16 వచనంలో మనుషులను కొనియాడుచు అనే మాట మనం చదువుతున్నాం. సణుగువారును అనేది అయిపోయింది, ఓకే. తమ గతిని గూర్చి నిందించువారు, తమ గతిని గూర్చి నిందించువారు. నిందించడం, ఎవరో కూడా నింద తమ మీద వేసుకునే వాళ్ళు ఉండరు, అందరూ పక్క దోసేసేవాళ్ళే. ఎక్కడన్నా ఒక ఫాల్ట్ జరిగింది అంటే ఇది నా వలన కాదు, ఇది పలానా వాళ్ళ అనే ఆ మనస్తత్వం ఎవరిదే? ప్రజలదే. ఆది మానవుడైన ఆదామే ఆ పని చేశాడు. ఎక్కడున్నావు ఆదాము అంటే, నేను దిగంబరిగా ఉన్నానయ్యా అన్నాడు. నీవు దిగంబరమని నీకు తెలిపినందు ఎవడో? ఇంకెవరో? నువ్విచ్చిన హవ్వే. హవ్వ దగ్గర ప్రశ్నించాడు దేవుడు. హవ్వమ్మా ఏంటి? ఆవిడంటదే, పాము సర్పము నాకు ఈ పండు తింటే మంచిదని చెప్పింది, అందుకే. అంటే ఆదాము తిన్నాడా లేదా? తిన్నాడు. ఆదాము సమాధానం ఏమై ఉండాలి వాస్తవానికి? నీకు తెలిపినది ఎవడో అనగానే, అయ్యా నేను పండు తిన్నాను, పండు తిన్నందువల్ల నేను పాపిని, నేను పాపం చేశాను, లేకపోతే తప్పు చేశాను, అని దాన్ని క్షమించు అని పరివర్తన కావాలి. కానీ ఆది మానవుడు అని ఆదాము దగ్గరే పరివర్తన లేదు. అదే మనుషులం కదా, ఆయన దగ్గర నుండి వచ్చిన వాళ్ళమే కదా. అందుకే ఒప్పుకోవడం మనకి కుదరదు. ఏం చేస్తాం? చూశారు కదా ఇక్కడ ఏమని రాయబడింది? తమ గతిని గురించి నిందించేవారు. ఈ నిందను తీసుకువెళ్ళి హవ్వ మీద వేశాడు. హవ్వ ఆ నిందను తీసుకువెళ్ళి సాతాను గడి మీద వేశాడు. జాగ్రత్త, సర్పం మీద వేసింది. ఇక్కడ వాస్తవానికి వీరు ఎవరి మాట విన్నారు?
దేవుని మాట విన్నారా, సర్పం మాట విన్నారా? ఫైనల్గా చెప్పాలంటే సర్పం మాట విన్నారు వీళ్ళు. అసలు వీళ్ళ తప్పు. జాగ్రత్త గమనించాలి. ఈ ఉదయకాల సమయంలో కొన్నిసార్లు నిందలు ఇతరుల మీదకి వేయడానికి మన తప్పు మనదని మనం ఒప్పుకుంటే నిజంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒప్పుకొని దాచుకోవటం కాదు, ఒప్పుకొని విడిచిపెడితే దానికి తగిన దీవెన దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తాడు. దగ్గరగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏదైతే మనకు అనుగ్రహించాడో వాటన్నిటి విషయంలో ఏ నిందను కూడా, ఒకవేళ ఆ పతనమో లేకపోతే ఆ ఓటమో ఆ ఫెయిల్యూరో నీ వలనైతే గనక అది నీదే అని ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆ పతనములో నీ తలను పైకెత్తడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలా కాకుండా అయ్యా నేను అందుకు ఓడిపోయాను, వాళ్ళ వల్ల ఓడిపోయాను, వీళ్ళ వల్ల ఓడిపోయాను. ఇప్పుడు ఉదాహరణకు ఇదే నిందను ఇతరుల మీదకి తోసేసే ఏర్పాటే కనుక ఉంటే, ఒకే ఇంట్లో భార్య కాసేపు భర్త మీద నిందను తోసేసి ఆ తర్వాత మన అక్కడ కూడా కీచులాట అయిపోయి ఆ కొంప కాస్త కలవరంతో నింపబడిపోయి ఉంటుంది. కారణం అక్కడ నిందలు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు తప్ప ప్రయోజనం దేనికి కూడా లేదు. చూడండి, పిల్లలు ఒక ఆట ఆడుతుంటారు. బ్లేమింగ్ గేమ్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ పిల్లలు సరదాగా ఆడుతుంటారు. ఏంటంటే ఒక వస్తువుని పట్టుకొని మా తాత ఉత్తరం అని పక్కనోడికి దోసేస్తారు. ఆడేం చేస్తాడు, వాడు ఇంకోటి దగ్గర దోసేస్తాడు. ఎవరి దగ్గర ఉంటుంది ఆవిడ అవుట్ అనమాట. జాగ్రత్త గమనించాలి. ఎవరో కూడా తమ తప్పని ఎవరు కూడా ఒప్పుకునేవారు లేరు. కానీ నిజముగా తమ తప్పై తాము ఒప్పుకోగలిగితే దేవుడు వారిని ఏం చేస్తాడో తెలుసా? వారిని క్షమించడమే కాకుండా వారిని క్షమించి వారిని పరిపూర్ణులుగా చేస్తాడు. హల్లెలూయా. మనం పరిశుద్ధతలోనికి ఎలా వెళ్ళగలం? పరిపూర్ణతలోనికి ఎలా వెళ్ళగలం? మనం తప్పును ఒప్పుకుంటేనే మనము పరిపూర్ణలము అవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. 5 అవలక్షణాలు వీరిలో ఉన్నాయి. ఈ 5 అవలక్షణాలు దేవుడు మనలో ఉండకూడదని ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ అవలక్షణములు మన జీవితంలో ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరి బిగ్గరగా స్తోత్రం చెబుదా. నిందించేవారు, ఇతరులను నిందించడానికి మనం ఎన్నడూ కూడా సాహసించకూడదు. అలాగే మన నిందను ఇతరుల మీద వేయడానికి కూడా మనం సాహసించకూడదు. అలాంటి పనులు క్రైస్తవులు దేవుని బిడ్డలు చేయడానికి వీలు లేదు. ఇవన్నీ కూడా దేవుడు కోరేవి కాదు. ఇవి దేవునికి హేయమైనవి, ఇవి దేవునికి ఇష్టము లేనివి. ఇలాంటి లక్షణాలు కలిగిన వారు నరకము కొరకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఎందుకంటే రక్షణ పొంది విశ్వాసములు ఉన్నవారు దేవుని కొరకు వారు ముందుకు రావాలని కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే యోధా పత్రిక 3వ వచనం చెప్పాడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాస్తున్నాను. మీరు ఒక పోరాటం చేయాలి. ఇవన్నీ కూడా మీ జీవితంలో ఎదురవుతాయి. అయితే ఇవి ఎదురైనా కూడా మీరు పోరాడగలిగితే ప్రభుతో కూడా మీరు నిరంతరము రాబోతున్నారు. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితంలో ఇలాంటి దైవ వ్యతిరేకమైన లక్షణాలు కనుక మనలో ఉంటే వాటిని తీసివేసుకోవటం మనకు ఆశీర్వాదం, వాటిని తొలగించుకోవటం మనందరికీ దీవెన అని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఈ చివరి మాట ఏమని చెప్పాడు? తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు, వారి నోరు డంబమైన మాటలు పలుకును అని చెప్పాడు. స్వెల్లింగ్ వర్డ్స్ అన్నాడు ఇంగ్లీష్లో. వాపుతో కూడిన మాటలంట. అంటే దేవునికి వ్యతిరేకమైన మాటలు, దైవ చిత్తానికి ఎంత మాత్రము కూడా ఇష్టమైన మాటలు కావు. డంబమైన మాటలు పలకాలని దేవుడు కోరట్లేదు. తన ప్రజలైన వారు దీనత్వం కలిగి ఉండాలని, దీనులుగా ఉండాలని. అంటే ఇక్కడ నోటికి సంబంధించి, మాటకు సంబంధించి, నాలుకకు సంబంధించి చాలా సంగతులు ఈ యోధా పత్రికలో ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. యాకోబు పత్రికలో నాలుకను గురించి చాలా అద్భుతంగా తెలియపరుస్తాడు. 3వ అధ్యాయంలో నాలుక ఎంత భయంకరమైనదో. ఏమండి, నాలుక అగ్నియే అంటాడు. ఇప్పుడు చదవద్దులేండి, మనకి సమయం చాలదు. కానీ నాలుక ఏంటంటండి? అగ్నియే అంటాడు.
భయంకరమైన నిప్పు పెట్టేస్తుందంట నాలుక, అంత భయంకరమైనది. కాబట్టి ఈ నాలుకను పరిశుద్ధపరుచుకునే వారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, పవిత్రపరుచుకునే వారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో ప్రభుకి ఏమి ఇవ్వాలి అన్నప్పుడు ప్రభు ఏం కోరుతున్నాడో తెలుసా? కపటము లేని పెదవులు నీవు దేవునికి స్తోత్రం చెల్లిస్తే చాలంట. హల్లెలూయా. ఒట్టిగా స్తోత్రాలు చెప్పి ఉపయోగం లేదో. నీవు స్తోత్రములు చెప్పే సమయంలో నీ పెదవులు పరిశుద్ధతను కలిగి ఉండాలి. నీవు దేవునికి స్తుతులు చెల్లించే సమయంలో నీ హృదయంలో పరిశుద్ధత నివసించాలి. నీవు దేవునికి స్తుతులు చెల్లించే సమయంలో కపటము లేని పెదవులతో స్తోత్రం చెప్తే దేవునికి ఎంత మహిమో. ఆమేన్. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును. కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా, కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా. ఏలా దూడలనా వేలాది పొటేళ్ళనా, ఏలా దూడలనా వేలాది పొటేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ యూదా పత్రిక ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వారిలో ఉన్న 5 అవలక్షణముల గురించి. వారి నోరు డంబము మాట్లాడునో, వారు కాని దాని గురించి వారు మాట్లాడతారు. వారి స్థితికి మించి, వారి హోదాకు మించి మాట్లాడే సందర్భాలు. నిజంగా దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడూ కూడా అలాగా డబ్బా కొట్టుకునేట్టుగా మాట్లాడటానికి వీలు లేదు. హల్లెలూయా. డంబముగా మాట్లాడే నైజమును దేవుడు ఎన్నడూ కూడా కోరట్లేదు. దీనత్వం కలిగిన వాడు అలాగ మాట్లాడు, తగ్గింపు కలిగిన వాడు అలాగ మాట్లాడు. కారణం ఏంటంటే తగ్గింపు కలిగి దీన మనసు కలిగిన వారు లేనిపోని హోదాలకు, లేనిపోని స్థాయికి వెళ్ళి మాట్లాడగలిగేవారుగా ఉండరు. ఒకవేళ అలాగ ఉంటే వారి ప్రార్థన దేవుడు వినడు. గర్విష్ఠుల ప్రార్థన వింటానని ఎక్కడని చెప్పాడా దేవుడు? ఏమంటే అతిశయించే వారి ప్రార్థన వింటానని చెప్పాడా? ఇందాకే మనం చదువుకున్నాం. వారి యొక్క భోగముల కొరకు అడుగువారు ఉన్నారంట, వారి యొక్క దురాశ కొరకు వారు అడుగుతున్నారంట, దురుద్దేశంతో అడుగుతున్నారు. అందుకే దేవుడు వారికి ఇవ్వడు అని చెప్పాడు. ఈ ఉదయకాల సమయంలో మన బ్రతుకులో దీనత్వం కలిగిన వారమై ఉండాలి, దీనులమై మన ప్రార్థన ఉండాలి, మన నోటి మాట కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. యాకోబు పత్రికలో ఏమంటాడంటే, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నిప్పు కొంచెమే అంటుంది. ఫస్ట్ కాసేపు ఒక 4-5 సెకండ్లు చిన్న మంటే ఆ తర్వాత ఏమైపోద్దంట, ఆ అడవి మొత్తం కాలిపోద్ది. ఆ అడవిని ఆర్పటానికి ఎవరి తరంగా పెద్ద భయంకరమైన కార్చిచ్చు అంటుకొని ఆ అడవి మొత్తం తగలబడిపోతూ ఉంటే, ఆస్ట్రేలియాలో అనుకుంటా ఒకసారి ఆ మధ్య తగలబడిపోయింది అడవి. అక్కడున్న వన్యప్రాణులు ఇవన్నీ కూడా చచ్చిపోయాయి.
వాళ్ళు ఏరోప్లేన్లో, హెలికాప్టర్స్లో వాటర్ చల్లుతున్నారు. ఎంత చల్లితే మాత్రం ఏం ఉపయోగం? అలాగే ఫైర్ ఇంజిన్లో దగ్గరగా ఉన్న వాటికి తీసుకుని వెళ్తున్నారు. కొన్ని ఎకరాలకు తగలబడిపోయింది. ఏమంటే నాలుకను తీసుకుని వచ్చి భక్తుడైన యాకోబు అక్కడ నిప్పెట్టిన నిప్పుతో పోలుస్తున్నాడు. మన నాలుక కూడా అంత ప్రమాదం అంట. నాలుక అగ్నియే అన్నాడు. అందుకే ఈనాడు అనేక మంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి, అనేక మంది కుటుంబాలు తగలబడిపోవటానికి, అనేక మంది కుటుంబాలు శాంతి సమాధానాలు లేకుండా విడిపోవటానికి కారణం ఎవరు? నాలుకంట. నాలుక మాట్లాడిన మాట. అందుకే డంబముగా పలుకుతున్నారంటే కొంతమంది. వారి డంబపు మాటలు దేవునికి మహిమను తీసుకురావు. ఈరోజు మన యొక్క డంబపు మాటలు ఒకవేళ మనకు మహిమను, కీర్తిని, ఘనతను తీసుకొచ్చినట్టుగా తీసుకురావచ్చు, కానీ దానివలన భయంకరమైన శాపమును మనం కొని తెచ్చుకుంటున్నాం. అందుకే జీవ మరణములు నాలుక వశము. సామెతల గ్రంథకర్త చెప్పాడు, జీవమా మరణమా, ఏ పంటను మనం కోయబోతున్నాం ఈ నాలుకలోనే ఉంది. జీవాన్ని పోగేసుకుంటున్నామా, లేక మరణాన్ని పోగు చేసుకుంటున్నామా? శాపాన్ని పోగు చేసుకుంటున్నామా, దీవెనను పోగు చేసుకుంటున్నామా? ఈ నాలుకతో మాట్లాడే ప్రతి మాటకు ఒక లెక్క అప్పజెప్పబోతా ఉన్నాం. కనుక ఈ పునరుద్ధాన దినము, ఈ ఆరాధనలో ఓ చక్కటి తీర్మానం తీసుకుని ఈ స్థలం నుండి మనం వెళ్ళగలగాలి. ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, నాలుకను సరి చేసుకోమని, దీనత్వం కావాలని, తగ్గింపు మనసు కావాలని. ఇక్కడున్న 5 అవలక్షణాల గురించి మాట్లాడుతూ సణిగే పరిస్థితులు, దురాశలు, దురుద్దేశములు, వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలని ప్రభు కోరుతున్నాడు. ఎన్ని సంవత్సరాలకు దేవుని మాటలు వింటున్నప్పుడు మనలో పరివర్తన కలగాలని దేవుడు కోరేవాడు. మనలో పరివర్తన కలిగి ఉంటే దేవునికి మనం మహిమను తీసుకురాగలుగుతాం. పరివర్తన కలిగిన జీవితంతో దేవునికి మన మహిమను తీసుకురాగలం. మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన వ్యక్తిగత జీవితం ద్వారా సువార్తను ప్రకటించే చక్కటి అవకాశం ఉంది. ఓ మిషనరీ వేరే దేశం నుండి వచ్చి ఎవ్వరికి వాక్యం ప్రకటించట్లేదు, ఎక్కడ బోధ చేయట్లేదు, ఎవరికి స్వార్థ చెప్పలేదు. కానీ ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ జీవించడం ప్రారంభించాడు. తన బ్రతుకేదో తాను బ్రతుకుతున్నాడు. తను బ్రతుకుతూ ఉండగా కొంతమంది వచ్చి అడుగుతున్నారంట, మీది ఏ ఊరు అని వాళ్ళు చెప్పాడు. తర్వాత మరికొంతమంది అతని దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మీరు ఇంత చక్కగా ఒక క్రమంగా ఒక ప్రవర్తన కలిగి జీవించడానికి కారణం ఏంటి అడుగుతున్నారు. అడిగితే వాళ్ళకి ఈయన మాటలు చెప్పడం ప్రారంభించాడు. ముందు సువార్త ప్రకటించలా, ముందు జీవించడం చూపించాడు. ఈయన జీవితాన్ని చూసి ఈయన దగ్గరకు వచ్చిన వారికి అప్పుడు యేసయ్య గురించి చెప్తున్నాడు. ఇదిగో నేను ఇలాగ ఉంటానికి కారణం ఎవరో తెలుసా? యేసయ్య. హల్లెలూయా. అంటే తన బ్రతుకు మొదట సువార్త అయింది. సువార్తను మొదట బోధించలా, తన బ్రతుకే ఒక సువార్త అయింది. తన జీవితమే ఒక గాస్పెల్ అయింది. అప్పుడు ప్రభుని గురించి ప్రకటిస్తే అవతల వాళ్ళు స్వీకరిస్తున్నారు. హల్లెలూయా. కారణం ఏంటి? ఆల్రెడీ ఈ సువార్తను మా కంటితో చూసాం, కళ్ళతో చూసిన ఈ సువార్త, ఈ వర్తమానం ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ మాటలో వాళ్ళు చెవితో వింటున్నారు. అలాంటి జీవితం మనకు కావాలని ప్రభు కోరుతున్నాడు. ఈ లక్షణాలు మనలో మార్పు కలిగి ఉంటే నీవు ఒక బ్రతుకుతూ ఉండే సువార్తగా ప్రజల మధ్యలో ఉంటావు. దేవుని స్తోత్ర. నీ సమాజంలో నీవు ఒక సువార్తము. మత్తయి సువార్త అంటే ఏంటి? మత్తయి యేసును గురించి రాసిన విషయాలు ఆనాడు రాయబడ్డాయి. ఈరోజు నీవు రాసే సువార్త ఏంటో తెలుసా? నీ పేరు మీద నీవు ప్రకటించే నీ జీవితమే. అది ప్రభు కొరకైతే అదే ఒక సువార్త. హల్లెలూయా. అందరం బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదా. మనం ఎక్కడైతే నిలబడ్డామో, మనం ఎక్కడైతే జీవిస్తున్నామో, మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే మన పేరు మీద మనం ఒక సువార్తను ప్రకటిస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. మన పేరు మీద రాయబడిన సువార్తను బట్టి ప్రభు దగ్గరికి ప్రజలు వస్తారా, లేకపోతే మనల్ని ఆశించుకునేట్టుగా ప్రజలు ఉన్నారా అనేది మన మీద ఆధారపడి ఉంది. ప్రభు యొక్క ఏర్పాటు ప్రకారం ఇవన్నీ ప్రభు మనకు ఎందుకు బోధిస్తున్నాడో తెలుసా? ఈ సువార్తలు, ఈ పత్రికలు ఎందుకు రాయబడ్డాయో తెలుసా? నీ పేరు మీద మరొక సువార్త ప్రపంచానికి పరిచయం కావాలి. మరొక సువార్త అంటే లేనిపోని సువార్త కాదు. ఆ సువార్తలో యేసుక్రీస్తు ఉండాలి. ఆమేన్.
నీ బ్రతుకులో నీవు ప్రభువును చూపించగలిగితే నువ్వు ప్రకటించాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ప్రజలు తెలుసుకుంటారు. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ 5 అవలక్షణాలు ఏదైనా ఒకటి, లేకపోతే అన్నీ కావచ్చు, మనలో ఉంటే మనలో నుండి దేవుడు తీసివేయగలిగిన వాడు. ఆమేన్. గర్వపు మాటలు, అతిశయము, డంబపు మాటలు, అలాగే సనగడం, నిందించే మనసు, అలాగే దురాశలు, ఇవన్నీ ముఖస్తుతి చేయడం, ఇవన్నీ కూడా మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం కదండి. వీటిలో ఏవైనా మనలో ఉంటే మనం తొలగించుకోవడానికి ఇష్టపడితే దేవుడు ఖచ్చితంగా నూతనమైన మారు మనసు అనుభవం మనకు అనుగ్రహించగలడు. హల్లెలూయా. నూతనమైన తలంపులు దేవుడు అనుగ్రహించగలడు. జీవితం అంతటిని కూడా సంపూర్తిగా దేవుడు మార్చివేస్తాడు. నూతన జీవితంలో దేవుడు మనం తీసుకుని వెళ్తాడు. నూతన అనుభవాలకు ప్రభు మనల్ని నడిపిస్తాడు. ప్రభుని అడగాలి, ప్రభువా ఇదిగో కొంతమంది ఇలా జీవించారు, వారి జీవితం స్వార్థ అయింది, నేను కూడా అలా బ్రతకాలి. ఇందాక ఒక మాట చెప్పాడు కదా, మీరు అడిగినను మీకు ఇవ్వడం అని చెప్పాడంట. ఎందుకు? మీరు అడుగుతున్నది ఏంటంటే మీ భోగము కొరకు, మీ సుఖము కొరకు, మీ లగ్జరీ కోసం మీరు అడుగుతున్నారని చెప్పాడు. ఒకవేళ అలాంటివి ఏమైనా అడిగితే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మనం అడగవలసింది ఏంటో తెలుసా? ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసింది ఏంటో తెలుసా? ప్రభువా నేను ఇతరులకు ఒక సువార్తగా ఉండాలి, అందుకు నన్ను ఏం చేయమంటావో చెప్పు. హల్లెలూయా. ఎంతసేపు దేవుడు మీకు చేయవలసిన వాటిని మీరు అడుగుతున్నారా? దేవుడు కొరకు మీరు చేయాల్సినవి ఏమన్నా అడుగుతున్నారా? మనం ఏం చేయగలమండి ఆయనకి? ఆయనే అన్నీ చేయాలి, అంతేనా? మనం ఏం చేసేది లేదా? జాగ్రత్త గమనించాలి. అన్నీ దేవుడే చేయాలి, అన్నీ దేవుడే మనకి ఇవ్వాలి. మనకు కావలసినవి దేవుడే అనుగ్రహించాలి, మనకు కావలసినవి దేవుడే సమకూర్చాలి, ఆరోగ్యం దేవుడే ఇవ్వాలి, అన్నీ దేవుడు ఇవ్వాలి. మనం మాత్రం ఏం చేసేది లేదు. ఒక పాట పాడి, ఒక ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో స్తోత్రం అని చెప్పి వెళ్ళిపోవడమే. గమనించాలి. ఈ మాటలు వినుచుండగా దేవుడు మనకు ఏదైతే ఎలాగైతే చేయాలని కోరుతున్నామో నీవు దేవుని కొరకు కూడా ఏదైనా చేయాలని తృష్ణ కలిగి ఉండాలి. నీవు ప్రభు కొరకు కూడా ఏదో ఒకటి చేయాలనే ఆశ నీలో ఉండాలి. హల్లెలూయా. భక్తులు అనేక మంది గురించి ఎందుకు చదువుతున్నాం? వారు ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలని తపనతో వారు జీవించారు, చేశారు. నీలో ఆశ ఉంటే దేవుడు నీ ద్వారా కూడా జరిగిస్తాడు. ఆమేన్. ఎవరో ఒకరికి నిన్ను ఆశీర్వాదంగా నిలబెడతాడు. ఏదో ఒక కుటుంబానికి దేవుడు నిన్ను విడుదలగా చూపిస్తాడు. హల్లెలూయా. కొంతమంది వ్యక్తుల జీవితాలు నీ ద్వారా వెలిగిస్తాడు, ఆయన ప్రకాశింపజేస్తాడు. ఎందుకంటే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరుచున్నట్లు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీడి. లెట్ యువర్ లైట్ షో. నీ వెలుగు ఇతరులకు కనబడాలి. నీ యొక్క స్వార్థ అనే ఆ ప్రకాశమానమైనటువంటి జీవితం ఇతరుల జీవితాల్లో వెలిగితే వారు ప్రభు దగ్గరికి రాగలుగుతారు. అలాంటి జీవితం జీవించడానికి మనం ప్రయాసపడదాం. హల్లెలూయా. ఎంతమంది ప్రభు మీ కొరకు కార్యాలు చేయాలని ఆశపడుతున్నారు? ఒకసారి చేయెత్తి చూపిస్తారా? ప్రభు మా జీవితంలో అద్భుతాలు చేయాలి, కార్యములు జరిగించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభు కొరకు ఏమైనా చేయాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? ప్రభు కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, నా పరిధిలో, నా కష్టంలో, నా జ్ఞానంలో, నాకున్న పరిజ్ఞానంలో, నాకున్న అవకాశాలలో నేను ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి. ఎంతమంది చేయాలని ఆశ ఎంతమందికి ఉంది? మీరు ఆశ కలిగితే నా దేవుడు తప్పక నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఆమేన్. నీ శక్తి తెలియదా దేవుడికి? తెలుసా తెలీదా? తెలుసు. మనం పని చేస్తూ ఉంటే కొన్నిసార్లు పిల్లలు వచ్చేస్తుంటారు అడ్డు, నాకు కూడా అప్పచెప్పండి. అటువంటిప్పుడు ఇంత పెద్ద కూలర్ తీసుకెళ్ళి మొయ్యి అంటావా? వాళ్ళని ఏదో రకంగా పని చేపిస్తామని చెప్పడానికి ఏం చేస్తాం? ఓ చిన్న చెంబో తిన్న తెపాలని ఇచ్చి ఎల్లో అంటాం. అంటే వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ సామర్థ్యమును ఎరిగి మనం అప్పగిస్తాం. ఇప్పుడు మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్తే మన శక్తి ఏంటో ఆయనకి తెలుసు, మన సామర్థ్యం ఏంటో ఆయనకి తెలుసు. దాన్ని బట్టి దేవుడు మనకు అప్పగిస్తాడు. అప్పగించేది ఆయనే కనుక నెరవేర్చేది కూడా ఆయనే. ఇక్కడ ఏంటంటే ఆశ ఉంటే చాలు, ఆయన వాడుకుంటాడు. దేవుని స్తోత్ర. కాబట్టి మొదటిది మాత్రమే అడుగుతాం, రెండవది అడగండి ఈరోజు నుంచి. ప్రభువా నీవు మా జీవితంలో కార్యాలు చేయడమే కాదు, మేము నీ కొరకు ఏదో ఒకటి చేయాలి. మా ద్వారా కొంతమంది రక్షణ పొందాలి, మా ద్వారా కొంతమంది బలపడాలి, మా ద్వారా కొంతమంది విడుదల పొందాలి. మా పరిధిలో మేము మీ యొక్క స్వార్థను ఇతరులకు అందిస్తాం. అందరూ కూడా రెండు చేతుల పైకి ఒకసారి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. దేవుడు చేస్తాడు ఖచ్చితంగా.
మనం ఆశ కలిగి ఉంటే, మనం తృష్ణ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అసలు మొదటిది మీరు అడగకపోయినా పర్లా. ఏమన్నా తెలుసా, నాకేదన్నా కావాలని అడగలేదు, ప్రభువా నేను నీ కొరకు చేస్తానన్నారు, కాబట్టి నా బిడ్డలకు కావలసినది నేను ఏర్పాటు చేస్తానని దేవుడే ఏర్పాటు చేసేస్తాడు. హల్లెలూయా. ఏది కావాలి మనకి? మొదటిది మాత్రమే ఆ పాయింట్ని పట్టి పీడించి అడిగి 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 పొందుకోవటమా? ప్రభువా నీ కొరకు నేను పని చేస్తాను, నా వలన నీ సువార్త ప్రకటించబడాలి అని అడిగి మనము అడగకుండానే మనకు కావలసిన వాటిని దేవుడు సమకూర్చడమా? ఏది కావాలి మనకి? అడగకుండానే దేవుడు సమకూర్చడం కావాలన్న వారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు కావలసినవన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు, మనమేం ప్రత్యేకంగా అడగక్కర్లా. అందుకే ఉన్నాడైనా, మొదట ఆయన నీతిని రాజ్యమును వెతకండి. ఈరోజు దేవుని సన్నిధిలో ఈ లక్షణాలు మనం సరి చేసుకుంటే చాలు. దురాశ వద్దు, దురుద్దేశములు వద్దు, ముఖస్థుతులు వద్దు, డంబపు మాటలు వద్దు, సనగటం వద్దు, నిందలు వద్దు. కేవలము దేవుని వైపు మనం చూద్దాం, పరిశుద్ధమైన మార్గంలో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. అందరం కూడా మోకరించగలం. అందరూ కూడా మోకరించి 2 చేతుల పైకెత్తి, ప్రభువా ఈరోజు నీవు నాతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి మీకు స్తోత్రము. నేను ఒక స్వార్థగా ఉండాలయ్యా, నేను ఇతరులకు స్వార్థను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. దేవా నా ద్వారా మీ నామం మహింపరచబడాలని అయ్యా ఒక అవకాశం నాకు కావాలయ్యా. తండ్రి నీకు వందనాలు. కేవలం నీవు నాకు కార్యాలు జరిగింది ప్రకాశించబడతాను, ప్రకటించబడతాను, నాశనం తీర్చయ్యా అని అడగండి. ప్రతి ఒక్క 2 చేతుల పైకెత్తి బిగ్గరగా దేవుని నామానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా ఆశను తీర్చు నాయనా, ఆలోచన తీర్చి ప్రభా, మీ మాటలు మా జీవితంలో నాయన నెరవేర్చు నాయన. నేను ఒక సువార్తగా ఉండాలి. చెప్పండి, అందరూ కూడా చెప్పండి. నేను ఒక సువార్తగా ఉండాలి. నా బ్రతుకులో నేను ఒక సువార్తగా ఉండాలి. నా ప్రజల మధ్య నేను ఒక సువార్తనై ఉండాలి. నా బంధువుల మధ్య నేను ఒక సువార్తనై ఉండాలి. నా ఇరుగు పొరువారి మధ్య నేను ఒక సువార్తగా వెలుగునందాలి. తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు. నువ్వు ఆయనకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా నా ప్రభు నిన్ను వాడుకుంటాడు. ఖచ్చితంగా ప్రభు తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. మీకే వందనములు ప్రభా, మీకే స్తోత్రములు నాయన. అద్భుతాలు చేసేవాడా, ఆశ్చర్యక్రియలు చేసేవాడా, నీ నామమునికి స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో.